ఒంగోలు వెజిటబుల్ మార్కెట్లో అయితే ఈరోజు వెండర్స్ పూర్తిగా కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం మున్సిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు ముందస్తు నోటీసులు లేకుండా కూడా ఇక్కడ షాపులు తొలగిస్తున్నారు. మేము ఎంతకాలంగా ఇక్కడే షాపులు పెట్టుకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది వచ్చేసి మేము తొలగించడం పట్ల కూడా మేము పూర్తిగా నష్టపోతున్నాం. మేము రోడ్డును పడే పరిస్థితి ఉంది. కొన్ని అప్పులు చేసి వ్యాపారాలు చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా కూడా చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాను. మున్సిపల్ శాఖ సిబ్బంది షాపులు లోపల పచ్చి సరుకు ఉండగానే పైన తొలగించడం పట్ల కూడా వ్యాపారస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది గంటల వ్యవధిలోనే కుళ్ళిపోయే సరుకు కాబట్టి మేము పూర్తిగా నష్టపోతాము, మమ్మల్ని ఆదుకోవాలి, మా గోడును వినాలని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు పూర్తిగా కూడా మున్సిపల్ అధికారులు అదేవిధంగా పోలీసు శాఖతో కూడా వాగ్వాదనలు తిరుగుతున్నారు. ఎందుకంటే మన విజువల్స్లో చూస్తున్నాము పోలీసులు కూడా వచ్చి దగ్గర ఉండి వారైతే అక్కడ షాపు యజమానులు కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా జరగని ప్రమాదం జరిగితే వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే బయటకు రావాలి, సరుకు ఎక్కడికి వెళ్ళదు పూర్తిగా కూడా చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఒంగోలు మున్సిపల్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ చెప్పండి. ఇప్పటికిప్పుడు షాప్ యజమానులు రోడ్ల మీదకి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ సిబ్బంది మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? నమస్కారం అండి. ఇక్కడ మేము వీరికి ఎలాంటి నష్టము చేయట్లేదు. ఆక్రమణలో ఉన్నటువంటి షాప్ రూములు ఉండి ఇక్కడ ఆక్రమించుకొని స్థలాలని, రోడ్లని, ఖాళీ స్థలాలని, పార్కింగ్ ప్లేసులని ఆక్రమించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే ఖాళీ చేసి వాళ్ళకి కేటాయించిన షాప్ రూముల్లోకి వెళ్ళమంటే చెప్పడం 3 రోజుల నుంచి మైక్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మేము ఎవరికి కూడా ఎలాంటి నష్టం చేయట్లేదు. వారి షాపుల్లోకి వెళితే ఎవరైతే అనాథరైజ్డ్గా ఉన్నారో వారిని కూడా మనము ఎక్కడైనా కానీ ఆథరైజ్ చేయాలన్నా, షాప్ రూములు ఖాళీగా ఉన్నాయో ఎలాంటి పరిస్థితికి వారికి వసతి కల్పించాలనే దానికి కూడా దృష్టి కేంద్రీకరించి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు మున్సిపల్ శాఖ సిబ్బంది మాకు రెంట్లు అధికంగా చెప్తున్నారు. గతంలో కట్టాల్సిన వాటిలో కూడా ఇంట్రెస్ట్ వేసి మేము సుమారు సంవత్సరానికి 11 లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది, మేము అంత కట్టుకోలేము చేసే వ్యాపారాల మీద కూడా చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా అయితే వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దానిపై మీరేమంటారు? ఇది గవర్నమెంట్ వారి నిర్ణయమేనండి. ప్రతి ఊర్లో కూడా ఎవరైతే షాప్ రూములు ఎవరికి అద్దెకిచ్చినా సరే, ఏ పురపాలక సంఘం కానీ కార్పొరేషన్ కానీ ఎవరికైతే రెంట్లకు ఇస్తారో వారికి సమయం లోపల నిర్దిష్ట సమయం లోపల నిర్దిష్ట డేట్ లోపల వారికి చెల్లించమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే ఉత్తర్వుల్లోనే ఉంటాయి. వారు ఆ డేట్ లోపల కానీ చేయనట్లయితే వారికి పెనాల్టీ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది అప్లికబుల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి దీని గురించి ఎలాంటి వారికి తెలిసి కూడా వారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే గతంలో దే షాపుల్ని పాత మార్కెట్ సెంటర్లో ఉంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి కొత్త వెజిటబుల్ మార్కెట్ని కట్టించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఇదే సమస్యలు కొనసాగితే వీరికి ఏమైనా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు మున్సిపల్ శాఖ నుంచి ఏమైనా చేస్తున్నారు? దీంట్లో ఆల్రెడీ అందరికీ షాపులు కేటాయించారు. చాలా విశాలంగా ఉంది మార్కెట్ కూడా. ఎవరి షాపుల్లోకి వాళ్ళకి వెళ్ళి వ్యాపారం చేసుకుంటే అందరికీ వెలుసుబాటుగా ఉంటుంది. వచ్చే వ్యాపారస్తులు కూడా ఇట్లా చిన్న చిన్న ఆక్రమణ చేసుకొని వెంచి వాళ్ళకి ఆటోలు కానీ లేకపోతే స్కూటర్లు కానీ కనీసం వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఆక్రమించుకొని ఉన్నటువంటి దాన్ని మాత్రమే మేము ఇప్పుడు ప్రస్తుతానికి తొలగిస్తున్నాము. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ మార్కెట్ ప్లానింగే సరిగా లేదు, అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చి వ్యాపారాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనా టైంలో కూడా మేము రోడ్ల మీదకి వచ్చాము, మున్సిపల్ శాఖ చెప్పిన విధంగా కూడా ఆ సమయంలో కూడా వ్యాపారాలు లేకపోయినా కూడా మేము రెంట్లు చెల్లించాము, కానీ మాపై మటుకి మున్సిపల్ అధికారులు దయ చూపట్లేదు అంటారు. దీని మీదే ఉన్న ప్రత్యేకమైన దృష్టి సారించే అవకాశం మున్సిపల్ శాఖ ఉంది. అది తదుపరి విషయం అండి. ప్రస్తుతం అయితే ఇక్కడ వారు ఎన్ని విషయాలు చెప్పినా కానీ ఒకసారి సామరస్యంగా కూర్చొని వారితో కూడా డిస్కషన్ చేసి వారికి ఏం వసతులు కావాలో కల్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు షాపులు తీసేయడం వల్ల కూడా వాళ్ళు నష్టపోతామని చెప్తున్నారు. దానికి ఏమన్నా ప్రత్యామ్నాయంగా ఏదైనా కాంపెన్సేషన్ చెప్పలేదండి. ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు, వాళ్ళకి 2-3 రోజుల నుంచి ఆల్రెడీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్లు చేసాము. ఆల్రెడీ చెప్పకుండా చేసింది ఏమీ కాదు. ఇది మొత్తానికి కూడా వెజిటబుల్ మార్కెట్లో జరుగుతున్నటువంటి ఈ సంబంధించి ఈ షాపులు మొత్తం తొలగించడం కూడా ముందస్తుగానే మేము నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వ్యాపారస్తులు వాళ్ళు మాట విడిగిపోతేనే మేము ఇప్పుడు నిబంధనలకి విరుద్ధంగా అయితే మేమేం చేయట్లేదు, వాళ్ళు మాటలు వినట్లేదు కాబట్టి పూర్తిగా కూడా ఇక్కడ షాపులు తొలగిస్తున్నాము. దీనికి సంబంధించి మేమైతే నష్టపోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే చెప్తున్న తీరికి ఇప్పుడు వ్యాపారస్తులు వాళ్ళ బాధ ఆవేదన వ్యక్తి పూర్తిగా కూడా వృద్ధిగా ఉంది. అసలు వీరేమనుకుంటున్నారు మరి అసలు సార్ ఏం జరిగిందన్నారు? సార్ మేము కమిషనర్ గారికి పోయాం నిన్న. సార్ బాడీగా 5 సంవత్సరాల నుంచి కట్టాలా, 6 లక్షలు ఉంది బాడీగా, 5 లక్షలు వడ్డీ ఉంది సార్. మేము వడ్డీ కట్టలేము 5 లక్షలకి, 5 సంవత్సరాలుగా 5 లక్షలు వడ్డీ అని సార్ అడిగాం. మేమేం చేయలేము, సిస్టమ్ ప్రకారం అన్నారు. సార్ మేము కట్టలేని పరిస్థితి, మాకు వ్యాపారం లేదు. 3 సంవత్సరాల కరోనా వ్యధిలో మేము నాన్న అవసరపడి వ్యాపారాలు చేసాము.
నానా వేస్తాం అందరి కోసం చేసాం, త్యాగం చేసాం. ఏ నాయకుడు మాకు చేయలా. జనార్దన్ గారి కాడికి వెళ్ళాం, సార్ కూడా అదే చెప్పాడు, అన్న కూడా అదే చెప్పాడు. చెప్తున్నారు కానీ మాకు న్యాయం జరగట్లా. ఈరోజు మేము ఇంత సరుకు పెట్టుకొని అటాటుగా వచ్చి మమ్మల్ని చేస్తే ఏంది మాకు తెలివే ఉంది. మేము ఎన్నో సంవత్సరాలు బతుకుతున్నాం, మాకు ఒక వైనం లేదు, తైనం లేదు. జిఎస్టీ సంవత్సరానికి 33%. రేపు 40,000 అయితే సార్, 40,000 అయితే మేము ఏడ కట్టాలా? మాకు న్యాయం కావాలా? పూర్తిగా కూడా తమకు న్యాయం కావాలని చెప్పేసి వ్యాపారస్తులు అయితే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులు తొలగిస్తూ ఊరుకునేదని చెప్పేసి ఇక్కడ షాపుల ముందే పూసుకొని వాళ్ళు గైరావు చేస్తున్న పరిస్థితి. మేము ఏమైనా సరే బయటికి మా షాపులు తొలగిస్తే బయటికి మేము ఊరుకోమని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాపారస్తులు అయితే షాపుల ముందే ఇక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు కేవలం మాపై కక్షపూరితంగానే కట్టాల్సిన అద్దెలకి ఇంట్రెస్ట్ వేసి సుమారు 11 లక్షల రూపాయలు కట్టాలని చెప్పేసి కూడా మాపై చేసి ఇప్పుడు షాపులు తొలగించడం ఇది పూర్తిగా విరుద్ధం. ఒక పక్క మున్సిపల్ అధికారులు అయితే మటుకి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. షాపులు కేటాయించాము, బయటకు వచ్చి వాళ్ళు షాపులు లాగా పెట్టుకొని షెడ్ లాగా పెట్టుకొని వ్యాపారం చేయడం వల్ల కూడా ఇక్కడ రాకపోకలకు అదేవిధంగా ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. దీనికి ఇప్పటికే నోటీసులు అందించడం కూడా జరిగింది. సంబంధించి వాళ్ళు మాట వినకపోవడం వల్ల కూడా మేము ఇప్పుడు షాపులు బలవంతంగా తొలగించాల్సి వస్తుంది. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళతో నెగోషియేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు తెలియజేస్తామని చెప్పేసి మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. పూర్తిగా కూడా అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకోకుండా కూడా షాపులు కూల్చేయడం అని చెప్పేసి కూడా వెళ్ళి చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నారు షాపు ఓనర్స్, వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతామో. ఏంటబ్బా ఎందుకు షాపులు కూల్చేస్తున్నారు, అసలు ఎందుకు ఏం జరిగింది? మేము మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు రిటైల్ షాప్ వాళ్ళు 1000 రూపాయలు, హోల్సేల్ షాప్ వాళ్ళు 2000 చొప్పున బాడుగులు కడతా వచ్చాము సార్. దానికి 33% కట్టమన్నారు. 33% లెక్కన 2019 వరకు 3200 రెంట్ అయింది. 3200 రెంట్ అయితే దాన్ని 33% కాకుండా మాకు ఇచ్చిన జీవో ప్రకారం కాకుండా ఇది గజాల లెక్కన వాల్యుబుల్ సైటు గజాల లెక్కన కట్టాలని ఈరోజు 11,000 కట్టమంటున్నారు. మేము ఏడ తీసుకొచ్చి కడతాం? ఈ కూరగాయలు ఈరోజు గంటకు తప్పితే రెండో గంట ఈ ఫ్రెష్గా లేవని వెళ్ళిపోతారు కస్టమర్లు. మేము తాజాగా అమ్మాలంటే ఒక రోజుతో అయిపోయాయా? మా నష్టం ఎవరు భరిస్తారు? ఈరోజు మీ ఇష్టానుసారంగా వచ్చేసి మీరు 11,000 రూపాయలు రెంట్లు కట్టాలా, ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు రెంట్ కట్టాలా, 20 లక్షల రూపాయలు రెంట్లు కట్టాలా? కట్టకపోతే మీ కొట్లకి మీ షాపులకి తాళాలు వేస్తాము, మిమ్మల్ని ఇక్కడ అమ్ముకొని ఇవ్వని చెప్పని అన్నారు. ఇక్కడ ఇది మార్కెట్ ఏఎంసీ మార్కెట్కి గట్టించింది, ఇది కూరగాయల మార్కెట్కి గట్టించింది కాదు. మా ప్లాన్ ప్రకారం చేయలేదు. ఆ రోజు అక్కడ పాత మార్కెట్లో మేము ఇంత స్థలమైనా 1000 మంది జనం బతికాం. ఇక్కడికి వచ్చాం, మాకు వ్యాపారాలు లేవు, చుట్టుపక్కల వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. మాకు వ్యాపారాలు జరగకపోగా మాకు ప్లాన్ ప్రకారం షాపులు ఎవరి షాపులో వాళ్ళు పెట్టుకుంటే ఇప్పటి వరకు 7-8 మంది కమిషనర్లు గారు వచ్చారు. ఒక్కొక్కరు మీ షాపుల్లో మీరు పెట్టుకోండి, తర్వాత మేము చూస్తామన్నారు. మా షాపుల్లో మేము పెట్టుకున్నాం, మేము నష్టపోయాం. వాళ్ళేమీ పట్టించుకోకుండా మాకు జరిగే అన్యాయం చూసి వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు మీరు కట్టాల్సిందేను, మీరు కట్టకపోతే మేమేం చేస్తాం మాకే తెలీదు, మొత్తం ఖాళీ చేస్తామని చెప్పి ఈరోజు పోలీసు బందోబస్తుని తీసుకొని వచ్చారు. అంటే దీనికి సంబంధించి అంటే మీకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇదే విధంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా లేదా? జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము సార్. తీసుకెళ్తే ముందు అసలు కట్టండి, వడ్డీ తర్వాత కట్టండి అని చెప్పని అంటున్నాడు. అసలైన కట్టే పరిస్థితిలో మేము లేవు. నెలకు 11,000 ఏంటి ఆడ తెచ్చి కడతాం సార్? మీరు ఆలోచించండి. ఏ మార్కెట్లో ఈ 23 జిల్లాలో ఏ మార్కెట్లో లేదండి ఈ రెంటు. మా మార్కెట్లోనే ఉంది. అంతలా డెవలప్ ఉందా ఒంగోలులో ప్రత్యేకంగా? లేదు కదా. అన్ని జిల్లాలను తీసుకొని చేయాలిగా. కోవిడ్ 2 టైమ్స్ 2 సంవత్సరాలు అందరికీ ఆర్టీసీ డిపోలో కూడా రెంట్లు కట్ చేసి వాళ్ళకి తీసేసి కట్టించుకున్నారు. మా కోవిడ్ టైంలో కూడా తీసేయలేదు. మాకు ప్రాణహాని ఉందని కూడా రోజు మున్సిపల్ వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. మేము ప్రాణాలకు తగ్గించి ప్రజలకు సేవ చేయడం కోసం మేము మార్కెట్ ఇక్కడ వదిలిపెట్టి మున్సిపల్ పీవీఆర్ గ్రౌండ్లోకి వెళ్ళి వ్యాపారం చేసాం. అక్కడ కూడా 40 రూపాయలు రోజుకి రెంట్ కట్టించుకున్నారు. నెలకు 1200 అక్కడ రెంట్ కట్టించుకున్నారు. అక్కడ 1200 రెంట్ కట్టించుకోగా అయిపోగా ఇక్కడ రెంటు, దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్, వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ లేసి ఈ రోజు కట్టమని మమ్మల్ని బాధిస్తున్నారు. మొత్తానికి కూడా ఇక్కడ వ్యాపారస్తులు పూర్తిగా కూడా తమ గోడునైతే వెళ్ళబోసుకున్న పరిస్థితి. ఎంతో కాలంగా ఇక్కడే జీవనాధారం పొందినాము. ఇప్పటికిప్పుడు అధికారులు వచ్చేసి అధిక రెంట్లు కట్టాలని చెప్పేసి నోటీసులు ఇవ్వటం, దీనికి సంబంధించి మా ఘోషను కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా మున్సిపల్ సిబ్బంది వచ్చేసి పూర్తిగా కూడా తొలగించడం జరిగింది. దీనికి కూడా పూర్తిగా పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు షాపులు ఇష్టం వచ్చినట్టు తొలగిస్తే మాకు పూర్తిగా నష్టం వెళ్తుంది. ఎందుకంటే ఒక గంట దాటిపోతేనే ఇక్కడ వెజిటబుల్స్ అమ్ముకోవడానికి వీలు ఉండదు. ఎందుకంటే అవి ఫ్రెష్నెస్ కోల్పోయిన తర్వాత ఎవరు కొనరు. మేము పూర్తిగా కూడా నష్టపోతాము. కనీసం సమయం ఇవ్వాలి, మేము తొలగించుకుంటాము. మీరు ఇష్టం వచ్చినట్టు తొలగిస్తే మాకు ఇక్కడ వస్తు నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఎవరైతే కూరగాయల వ్యాపారస్తులు ఉన్నారో వారైతే తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మున్సిపల్ సిబ్బందిపై కూడా తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అధికారులు మాకు కొంత సమయం ఇవ్వాలి, మాతో కూడా కొంత నెగోషియేషన్ జరిపితే మాకు ఇటువంటి నష్టాలు వాటికోకుండా కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పందించినప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఈ అధికారులు అయితే బడికి పట్టించుకోవట్లేదు. మేడం, మీకు ఎటువంటి ఉత్తర్వులు వచ్చినాయో పోలీసు అధికారులు అంటే తెలుస్తుందా మేడం? మీకు ఎటువంటి ఉత్తర్వులు వచ్చినాయి మేడం? ఈ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూడా మున్సిపల్ శాఖ పూర్తిగా కూడా తొలగిస్తుంది. మీకు ఎవరు ఉత్తర్వులు ఇచ్చారు దీనికి సంబంధించి? మున్సిపల్ శాఖకి కోఆపరేట్ చేయాలి, వాళ్ళకి తోడుగా బందోబస్తు ప్రొటెక్షన్ ఇవ్వడానికని వచ్చామండి. ఇది పూర్తిగా కూడా వ్యాపారస్తులు అయితే తెలియజేస్తున్నారు. షాపులు కానీ తొలగించే నేపథ్యంలో కూడా మేము ఆత్మహత్యగా పాల్పడతాము, మాకు అయితే పూర్తిగా కూడా న్యాయం చేయాలని చెప్పేసి వ్యాపారస్తులు కోరుకున్న పరిస్థితి. పూర్తిగా కూడా షాపులు మొత్తం కూడా క్లోజ్ చేసి ఇక్కడ వ్యాపారస్తులు అయితే కూడా ఇక్కడ ఈ సముదాయానికి రావడం జరిగింది. పోలీసులు చేస్తున్న సహకారంతో కూడా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా కూడా షాపులు తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇది కొద్దిగా మార్కెట్ లోపలికి వెళ్ళి ప్రయత్నించొద్దాం, అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మున్సిపల్ శాఖ అధికారులు అయితే కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ షాప్కి సంబంధించి వెజిటబుల్స్ కూడా పూర్తిగా కూడా వాళ్ళు లోడ్ చేసుకునే పరిస్థితి. ఇక్కడ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి సార్. చెప్పండి, ఇక్కడ మున్సిపల్ అధికారులు ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మీకు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చి ఎవరు చెప్పారండి? ఎక్కడున్నారండి? ఓకే, ఒంగోలు మున్సిపల్ శాఖకు సంబంధించి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కూడా నేరుగా రంగంలో దిగున్నారు. ఇక్కడ ఎంతో కాలంగా అంటే ఈ వెజిటబుల్ మార్కెట్ కోసం ఏర్పడిన ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా కూడా షాపులు కొద్దిగా వీలుగా లేకుండా కట్టడం వల్ల కూడా మేము రోడ్ల మీదకి వచ్చి చిన్న చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాము. ఎంతో కాలంగా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇబ్బంది లేకుండా మేము ప్రజలకు కావాల్సిన సేవలు అయితే మేము చేస్తున్నాము. కానీ ఈ సమయంలో వచ్చేసి ఇక్కడ షాపులు తొలగించడం పట్ల కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. పూర్తిగా కూడా ఇక్కడ వెండర్స్ పూర్తిగా కూడా చేస్తున్నారు, వాళ్ళు సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పడం అసలు ఎటువంటి నష్టాలు అయిపోయి ఉన్నాంలే, నాకు చేత కదా మాట్లాడటానికి మాట్లాడేవాళ్ళు చెప్పి అసలు ఏంటి, ఏం ఇబ్బంది పడుతున్నారు? మేము రోడ్ల మీద లేకపోతే బతకలేము, రోడ్ల మీద ఉంటాను మేము. ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఒక గంట అదే కాంపౌండ్ లోపలే, గేట్ల లోపల బయటకు మాకేం పని లేదు. మార్కెట్ బయట. చెప్పండి, మీకు ఎటువంటి సమస్య ఇక్కడ ఎదురవుతుంది? సార్, ఇక్కడ ఈ మార్కెట్లో ప్లానింగ్ సరిగలేదు సార్, చిల్లర కొట్లు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే రెంట్లు అనేవి మరీ విపరీతమైన రెంట్లు ఇవి. అంటే ఒకే రెంట్ కానీ అంటే ఒక రెంట్ కానీ కాకుండా సంవత్సరం రెన్యువల్ చేస్తా రెంట్లు ఎక్కువ పెంచేస్తున్నారు. అది కాకుండా రెంట్ 4 లక్షలు అయితే వడ్డీ 5 లక్షలు అంట. ఇదేదో కొత్తగా ఉంది సిస్టము. కరోనా టైంలో 3 ఇయర్స్ కరోనా టైంలో రెంట్లు ఎవరు కట్టద్దు అని కొంతమంది ఇళ్లలో కూడా బాడీలు కూడా కొంతమంది తీసుకోలేదు. కానీ మన మార్కెట్లో రెంట్లు కట్టాల్సిందే అని అంటున్నారు. ఆ 3 సంవత్సరాలు కూడా లేదన్నారు అంత ముందర, కానీ ఇప్పుడేమో కట్టాలని అంటున్నారు. అదొకటి షాపులు అనేవి ఎవరెవరికి అందరికీ ఉన్నాయి, షాపులు లేకుండా లేవు. కానీ ఆ ప్లానింగ్ సరిగా లేదు, వచ్చే వ్యాపారస్తులు ఎవరు రారు. మార్కెట్ కాంపౌండ్ లోపల పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. గతంలో మున్సిపల్ అధికారులు చెప్పింది ఏంటంటే ఇలా షాపులు బయటకు పెట్టుకోవడంలో కొంత ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, ప్రజలు కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి చెప్పారు. దాని మీద మీరు దృష్టి సార్ ఓకే సార్ సరే, మనిషి అంటే మామూలుగా ఎవరైనా మార్కెట్లోకి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? మనం వాళ్ళు ఆలోచిద్దాం సార్. మెయిన్ రోడ్డు మీద ఎన్ని బళ్ళు ఉన్నాయి సార్? ఆడ ఇది మార్కెట్ కాంపౌండ్ లోపల ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా లేకపోతే ఆటోలు తిరుగుతాయా? ఏం సార్, ఒకటి ఆలోచించండి. ఏదైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలి సార్. 2.5 లక్షల వాడికి 4 లక్షలు ఇంట్రెస్ట్ అయింది సార్. అసలు ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించి శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారిని మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి సార్? ఎందువల్ల తొలగిస్తున్నారు షాపులు? ఈ రోడ్డు మీద పోయే వాళ్ళకి అసలు దారి లేక ఇదివరకు లారీలు వచ్చి లోపల లోడ్ చేసుకొని అన్లోడ్ చేసుకొని వెళ్తూ ఉండేయండి. అసలు ఆ ఆక్యుపేషన్గా ఎవరికి వాళ్ళు షాపు లోపల ఒకటి ఉంటే వాళ్ళ తరపున ఏదో 4, 5 ఇష్టం వచ్చినట్టుగా కట్టేసేసి షాపు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా ఏమి లేకుండా ఎక్కువ మంది అయిపోయారు. అయితే మీరు అధికంగా రెంట్లు వసూలు చేసేదాని ఉద్దేశంతో వాళ్ళు ముందస్తు నోటీసులు లేకోకుండా అధిక ఇంట్రెస్ట్, అదేవిధంగా గతంలో ఉన్న బకాయిల మీద కూడా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇప్పుడు రెంట్లు కూడా అధికించేశారని చెప్పేసి వాళ్ళకి వాపోతున్న పరిస్థితి. అందుకు వినకపోవడం కారణంగానే ఈ షాపులు తొలగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. దాంట్లో నిజమెంత? మాకు తెలిసిన అంటే నా పరిధి వరకు ఏంటంటే సార్, నాకు తెలిసినంత వరకు నేను శానిటేషన్ పారిశుద్ధ్య విభాగం అండి. నాకు తెలిసిన 2 ఇయర్స్ నుంచి కట్టట్లేదు రెంట్లు అనేది. అది
ఆఫీస్ పరంగా వాళ్ళు చూసుకుంటారు. రెంట్లు కట్టట్లేదు కట్టారు అనేది ఇది ఆక్యుపై చేసి ఇప్పుడు అసలు పోవటానికి రావడానికి ఇష్టం వచ్చినట్టుగా ఒక షాప్ ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చి 5-6 వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఉండారని చెప్పి తెలిసిందండి. అనాథరైజ్డ్గా మొత్తం వేసేసి అడ్డంగా ఉందని అవి తొలగిస్తున్నారు. అది సార్. థ్యాంక్ యూ. మొత్తానికి కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అయితే పూర్తిగా కూడా ఇటు వ్యాపారస్తులు లబోదిబ్బమంటున్నారు. అటు శానిటైజేషన్ సిబ్బంది అయితే మటుకి అధికారుల ఆదేశానుసారం మేము చేస్తున్నాము. పోలీసులు వచ్చిన మటుకి మున్సిపల్ శాఖ రిక్వెస్ట్ చేయడం వల్లే మేము వారికి బందోబస్తు కూడా రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న వ్యాపారంలో కొద్దిగా అంతరాయం కలుగుతుంది. దానివల్లే మేము షాపులు తొలగిస్తున్నామని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ ఇటు వ్యాపారస్తుల మటుకి మాకు ఇటీవల కాలంలో నోటీసులు ఇచ్చారు. గతంలో ఈ 13 జిల్లాలు అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి అద్దెలు ఎక్కడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి అద్దెలు దానికి సంబంధించి మేమైతే నెలకు 11,000 కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అది కాకుండా గతంలో కట్టాల్సిన వాటికి కూడా అధిక శాతం ఇంట్రెస్ట్ రేయడం కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. అదే కారణంతో ఇక్కడ మున్సిపల్ అధికారులు అయితే కూడా షాపులు తొలగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ ఉదయకాల సమయంలో వ్యాపార సమయంలో వచ్చేసి పచ్చిసరుకు షాపులోనే ఉంది. షాపులు తొలగించడం వల్ల కూడా పూర్తిగా కూడా నష్టపోతున్నాము. మేము ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వ్యాపారస్తులు అయితే పూర్తిగా ఇక్కడ తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంగోలు వెజిటబుల్ మార్కెట్ నుంచి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.